Okay, guys, welcome everyone to Playwright demo session. So myself Anusha, I think a few of you guys are know my training experience earlier with Tosca, but right now I'm teaching a Playwright with the TypeScript and JavaScript because nowadays some of the projects they're just migrating Selenium to directly a Playwright. Okay, so that is the reason the lot of people already requested me to teach a playwright automation. So I just taking initiation to discuss this entire playwright session step by step in depth with real time experience and some kind of technical knowledge. Not only some kind, it's completely in depth technical knowledge. Okay. So coming to my experience team, I do have almost 12 plus years of experience. Right now, I'm working one of the product based company and I'm acting as a test lead come test architect. So I'm just dealing a couple of projects right now, like SAP projects and banking projects. And even I do have experience with Selenium and Playwright and other automations as well team. Okay. So coming to my training experience, almost I have 5 plus years of training experience, and even you can see my previous batch testimonials as well. So almost I just very eager to share the knowledge with the people who are trying to initiate their career with the IT industry. So that is the reason I'm just I mean giving a trainings almost 2021 onwards, almost up to years 4 to 5 months, 5 years of experience. Okay, clear. That's it about myself. So everyone able to hear, right? Yes. So try. Yes, Anush. Okay. Please make everyone. It is an interactive session. So ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డిస్కస్ విత్ మీ ఇమీడియట్లీ ఓకే సో హోప్ ఎవ్రీవన్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు రైట్ ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్ టు అడ్మిన్ పీపుల్ Yes. Yes. Yes, Anusha. Anusha. సో టీమ్ వై ఐమ్ జస్ట్ ప్రిఫరింగ్ అ తెలుగు లాంగ్వేజ్ సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ పీపుల్ అవేర్ ప్లేరైట్ ఇట్స్ ప్లేరైట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే ఏదర్ యూ కెన్ లర్న్ విత్ టైప్ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ పైథాన్ ఆర్ Java or .NET. We do have these many language categories. Okay. సో మీరు ప్లేరైట్ నేర్చుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ఓకే సో ఇన్ డెప్త్ మనం ఎప్పుడైతే మదర్ లాంగ్వేజ్లో డిస్కస్ చేస్తామో చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఆర్ రియల్ టైంలో ఏదైనా సినారియోస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఈజీగా మీరు ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలుగుతారు సో that is the reason I said to admin people, I'm going to take the initially playwright with the Telugu language. Okay. సో ప్లేరైట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు నేను మీకు డెమోలో డిస్కస్ చేస్తాను సో ప్లేరైట్ ఎందుకు సో ప్లేరైట్ని సెలీనియంతో కంపేర్ చేస్తే వాట్ ఆర్ ది ఫీచర్స్ అడిషనల్లీ యాడెడ్ ఇన్ టు ప్లేరైట్ వి డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ డీటెయిల్ ప్రతి పాయింట్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకే Now let's get into the demo session. What is Playwright? Playwright అనేది వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ సో మనకి ఆల్రెడీ తెలుసు మార్కెట్లో ఓపెన్ సోర్స్ టూల్ అనేవి చాలా హ్యూజ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తాయి ఓకే లైక్ సెలీనియం సెలీనియం మనకి ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి మార్కెట్ని క్యాప్చర్ చేసింది బట్ రైట్ నౌ ప్లేరైట్ అంటే ప్లేరైట్ ఎప్పుడో 2020లోనే రిలీజ్ అయింది బట్ ఎప్పటి నుంచి ప్లేరైట్ మార్కెట్ అనేది ఆక్యుపై స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి మాత్రమే ఎక్కువ హ్యూజ్ హైరింగ్ అనేది ప్లేరైట్కి తీసుకుంటున్నారు బట్ ఎందుకు ఓకే ఏంటి ప్లేరైట్ని సెలీనియంతో కంపేర్ చేస్తే ఏం ఫీచర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఎందుకు కంపెనీస్ అనేవాళ్ళు ప్లేరైట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఓకే సో యాజ్ ఎ సెట్ ప్లేరైట్ అనేది వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ యూస్డ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ ప్లేరైట్ ని యూజ్ చేసుకొని ఏ అప్లికేషన్ కేటగిరీస్ ని టెస్ట్ చేయొచ్చు అంటే వెబ్ అప్లికేషన్స్ ని టెస్ట్ చేయొచ్చు ఏపీఐస్ అంటే వెబ్ ఏపీఐస్ డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ ప్లేరైట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి వెబ్ ఏపీఐ టెస్టింగ్ చేయొచ్చు
అండ్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ బ్రౌజర్ అప్లికేషన్ని టెస్టింగ్ చేయొచ్చు. దీస్ 3 కేటగిరీస్ వీ కెన్ డూ యూజింగ్ ప్లేరైట్. ఓకే, So it can't నెక్స్ట్ support for Windows no application yes, only Chrome browsers, web browser categories applications. only. Okay, and one more thing, this playwright is developed by Microsoft company. So we know Microsoft company అనేది చాలా బిగ్గెస్ట్ కంపెనీ ఇఫ్ యూ కంపేర్ టు ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే. సో చాలా మందికి డ్రీమ్ ఉంటుంది టు గెట్ సమ్ ఆపర్చునిటీ అట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ఓపెన్ సోర్స్ టూల్ ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఎప్పుడు అంటే ద ఇయర్ 2020. సో 2020 వి ఆల్ ఆర్ ఇన్ లాక్డౌన్. సో కోవిడ్ లాక్డౌన్ లో ఉన్నంటే మేబీ దట్ ఈస్ ద రీజన్ దట్ టైం మనకి ఇది మార్కెట్ లో అంత హ్యూజ్ గా వినిపించకపోవచ్చు. బట్ 2023 ఆన్వర్డ్స్ కెరియర్ అనేది కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ప్లేరైట్ కి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఆ మ్యాప్ కూడా మనము అనాలిసిస్ మ్యాప్ కూడా చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో ప్లేరైట్ ని యూజ్ చేసి ఓన్లీ మనం బ్రౌజర్ టెస్టింగ్స్ చేస్తాం. ఓకే, క్రోమియంలో మనకి కంప్లీట్లీ ఎడ్జ్, క్రోమ్ బ్రౌజర్స్ రెండు ఇంక్లూడ్ అవుతాయి, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అండ్ వెబ్ కిట్. వెబ్ కిట్ అంటే మనకి ఐఓఎస్ డివైజెస్ టీమ్. సో ఐఓఎస్ డివైజెస్ లో సఫారీ బ్రౌజర్స్ ని టెస్టింగ్ చేయడానికి వెబ్ కిట్ యూస్ చేస్తాం. ఓకే, allowing tester to run same test in different browsers. అంటే యాజ్ ఎ టెస్టర్ నేనేం చేయాలనుకుంటాను, ఒక పర్టికులర్ టెస్ట్ కేస్ ని క్రోమ్ బ్రౌజర్ లో, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, సఫారీ అన్ని బ్రౌజర్స్ లో రన్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ డూ దట్. ఓకే, నెక్స్ట్. సో టీమ్ ఈ ప్లేరైట్ అనేది దిస్ ప్లేరైట్ ఈస్ డెవలప్డ్ యూజింగ్ అ నోడ్ జేఎస్. దిస్ థింగ్ ఇదన్నీ దిస్ ఈస్ కంప్లీట్లీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ టీమ్. సో ప్లేరైట్ ని డెవలప్ చేయడానికి నోడ్ జేఎస్ ని యూజ్ చేశారు, విచ్ గివ్స్ ఇట్ యాక్సెస్ టు పవర్ఫుల్ బిల్ట్ ఇన్ క్యాపబిలిటీస్. సో ఎందుకు పవర్ఫుల్ అంటే మార్కెట్లో ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ లో రన్ అవుతున్న అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, ట్రేడింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్లీ మోడర్న్ అప్లికేషన్స్. ఓకే, వీటన్నిటిని డెవలప్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీస్ యాంగులర్, జేఎస్ ఇవి యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ప్లేరైట్ ని డెవలప్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు నోడ్ జేఎస్ ని యూజ్ చేసి ప్లేరైట్ ని డెవలప్ చేశారు. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు, ఎవరికైతే సెలీనియం నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మేజర్ గా ఫ్రేమ్ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ప్లేరైట్ లో ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేయాలా అని, నో టీమ్, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ప్లేరైట్ లో ఇన్బిల్ట్ ఫ్రేమ్ వర్క్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. సో మనం ఇంకొక సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే ప్లేరైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్. ప్లేరైట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్ అండ్ ఈవెన్ ప్లేరైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్ వర్క్. మనకి ఇన్బిల్ట్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. సో నో నీడ్ టు స్పెండ్ ఎనీ టైమ్ టు బిల్డ్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్లేరైట్. ఓకే, సో ఎందుకు ప్లేరైట్ మోర్ పవర్ఫుల్ అయింది మార్కెట్ లో? సో ఏమేమి అడ్వాంటేజెస్ కామన్ గా ఉన్నాయి ప్లేరైట్ కి అండ్ సెలీనియం కి అనేది ఇనిషియల్ గా డిస్కస్ చేద్దాం టీమ్. సో ప్లేరైట్ కి అండ్ సెలీనియం కి కామన్ గా ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే, లెట్ మీ ఓపెన్ వన్ వర్డ్ డాక్యుమెంట్ యాజ్ ఎ రిఫరెన్స్. I'll just go to the drive. This drive, I'll just open one word document. Playwright. Okay. Anusha, sorry for the interrupt. Yeah, please. Yeah. Actually, Playwright లో అంటే ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పారు కదా. సో లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బీడీ ఫ్రేమ్వర్క్, సో టెస్ట్ ఇంజిన్ ఫ్రేమ్వర్క్. సో ఏ ఫ్రేమ్వర్క్ మనకి ఇన్బిల్ట్ అంటే ఆల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్స్? ఉండవండి. డిఫాల్ట్ గా ప్లేరైట్ కి ఇట్ సెల్ఫ్ సపరేట్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. మనకి బీడీడీ ఫ్రేమ్ వర్క్, పేజ్ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ కావాలంటే మనం సెటప్ చేయొచ్చు. ఓకే, బట్ ఎప్పుడైతే మనం ప్లేరైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ప్లేరైట్ కి సంబంధించిన ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్ అనేది యాడ్ అయిపోతుంది. డైరెక్ట్ ఆ స్ట్రక్చర్ లోనే వర్క్ చేస్తాం. నేను చూపిస్తాను మీకు ఆ ప్లేరైట్ ఎలా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో టీమ్ ప్లేరైట్
ప్లేరైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ప్లేరైట్ అనేది ఏంటి? ఇప్పుడే కదా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ప్లేరైట్? It is open source tool. Open source. ఎగ్జాక్ట్లీ Open ఇట్ ఈస్ source auto ఓపెన్ framework. మిషన్ టూల్. ఓకేనా? సో ప్లేరైట్ లో ఇంకో ఏముంది? ఇన్బిల్ట్ Framework. ఫ్రేమ్వర్క్ ఉంది. ఎవరు డెవలప్ చేశారు ఈ ఫ్రేమ్వర్క్? Microsoft. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, సో ఏ Yeah. ఇయర్ రిలీజ్ చేశారు? 2020. 2020లో రిలీజ్ చేశారు. అండ్ హియర్ ప్లేరైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ టీమ్. ఓకేనా? సో ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో 2 ఓపెన్ సోర్సెస్ తీసుకుందాము. సెలీనియం ఇస్ వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ టూల్ అండ్ ప్లేరైట్ కూడా వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ టూల్. సో సెలీనియం ఓపెన్ సోర్స్ ని కానీ మనం కన్సిడర్ చేసినట్లయితే సెలీనియంలో కెన్ వి డూ క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్? Yes. No. ఎస్, వీ కెన్ డూ క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్. Yes. So work with the Chromium and Firefox Safari's team, we can do cross-browsing testing in Selenium and Playwright. So Playwright లో కూడా మనము క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. దిస్ ఈస్ పాసిబుల్ ఇన్ బోత్ ద లొకేషన్స్. బట్ కమింగ్ టు హియర్ క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే, సో రైట్ నౌ నా సిస్టమ్ ఏంటి? విండోస్ సిస్టమ్. ఓకే, కొంతమంది ఏం యూజ్ చేస్తారు? మ్యాక్స్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏం యూజ్ చేస్తారు? Linux. లినక్స్. Linux. సో మన సెలీనియం లో రాసిన స్క్రిప్ట్స్ ని ఈ 3 ప్లాట్ఫామ్స్ లో ఆటోమేట్ చేయొచ్చా? Who are having Selenium knowledge, tell me. Yes, we can. Yes. Okay. Yes, we can. సో ఏవైతే కామన్ గా ఉన్నాయో బోత్ లొకేషన్ లో నేను కామన్ గా ఉన్న 2 ఏరియాస్ రాస్తుందండి. సో సెలీనియం లో కూడా మనము క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ చేయొచ్చు అండ్ ఈవెన్ ద సేమ్ థింగ్ ప్లేరైట్ లో కూడా క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ అనేది కామన్ గా ఉంటుంది. ఏంటి అది అంటే లాంగ్వేజ్. సో మనం ఏ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం? So, Ruby, Selenium లో Python, Java. can use Python, Java, C#. .NET, we can say like C#, right? సో డిఫరెంట్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని ఆటోమేషన్ స్క్రిప్ట్ రాస్తాం. అలానే ప్లేరైట్ లో కూడా మనం డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. టీమ్ వన్ ఇస్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్, పైథాన్ యూజ్ చేసి మనం రాయొచ్చు. సో ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్, పైథాన్ అండ్ జావా అండ్ .NET. సో దిస్ ఆల్ ఆర్ ది డిఫరెంట్ పాసిబుల్ వేస్ వీ హ్యావ్ టు. ఓకే, సో ఇక్కడ నేను ఏదైతే పాయింట్స్ నోట్ డౌన్ చేశానో ఈ 3 పాయింట్స్ ఆర్ క్వైట్ కామన్ ఫర్ బోత్ ద ఓపెన్ సోర్స్ టూల్, బోత్ ఓపెన్ సోర్స్ టూల్. One So, question, Anusha. Sorry, might be silly, but I don't know about the Selenium కదా. ఈ టైప్ స్క్రిప్ట్ జావా పైథాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చి ఉండాలా అనుష? టైప్ స్క్రిప్ట్ ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. Okay, నేను అంటే చెప్తాను. ఓకే, యా. సో సెలీనియం లో మనము వర్క్ చేయాలి అంటే ఈ లాంగ్వేజెస్ రావాలి. ప్లేరైట్ లో వర్క్ చేయాలి అంటే ఇక్కడ చాలా లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. బట్ ఇవన్నీ నేర్చుకోవాలి అన్న రూల్ ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు కొంతమంది సెలీనియం విత్ జావా, వాళ్ళకి జావా నాలెడ్జ్ ఉంటుంది, పైథాన్ ఉండదు. సమ్ పీపుల్ దే హ్యావ్ సెలీనియం విత్ C#, వాళ్ళకి C# నాలెడ్జ్ ఉంటుంది. సమ్ పీపుల్ వర్క్ విత్ సెలీనియం విత్ పైథాన్. అంటే ఏంటి? మీరు ప్లేరైట్ లో వర్క్ చేస్తున్నారు అంటే ఈ 4 లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి అన్న రూల్ ఏం లేదు. ఓకే, ఇనీషియల్ గా మీరు జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేసేటప్పుడు మార్కెట్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ దేనికి ఉన్నాయి అంటే టైప్ స్క్రిప్ట్ కు ఉన్నాయి. ఎస్. సో ఎందుకు టైప్ స్క్రిప్ట్ అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఎనీ వన్ ఆఫ్ దీస్. రైట్. సో టీమ్ ఇక్కడ ఏవైతే నేను పాయింట్స్ నోట్ చేశానో ఈ 3 పాయింట్స్ కామన్ అన్నమాట. సెలీనియం లోనూ ఉన్నాయి అండ్ ప్లేరైట్ లో గానీ ఉన్నాయి. ఓకేనా? బట్ ప్లేరైట్ ఇంకా అడిషనల్ గా ఏమేం ఫీచర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్లేరైట్ యొక్క అడ్వాంటేజెస్ చెప్తున్నాను. మేక్ ఏ నోట్ గైస్. ప్లేరైట్ యొక్క అడ్వాంటేజెస్ ఈ 3 ఫీచర్స్ కామన్ గా ఉన్నా కూడా ప్లేరైట్ లో మనము
మొబైల్ యాప్ టెస్టింగ్ చేయొచ్చు, మొబైల్ వెబ్ టెస్టింగ్. వాట్ ఈస్ దట్? మొబైల్ వెబ్ టెస్టింగ్. సో మొబైల్ వెబ్ టెస్టింగ్ అంటే ఏంటి అనుష? సో మొబైల్ టెస్టింగ్ లో టీమ్ నేటివ్ అప్లికేషన్స్ అంటే మొబైల్లో ఉండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెజాన్ అప్లికేషన్ ఉంటుందా మొబైల్లో? Yes. ఎస్. Yes. Yes. బట్ వి కెనాట్ టెస్ట్ డైరెక్ట్లీ అండ్ నేటివ్ అప్లికేషన్స్ అంటే ఏదైతే అప్లికేషన్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటామో మొబైల్స్ లో వాటిని డైరెక్ట్ గా టెస్టింగ్ చేయలేము. కెనాట్ టెస్ట్ డైరెక్ట్లీ అండ్ నేటివ్ అప్లికేషన్స్. మరి ఏంటిని టెస్ట్ చేస్తామంటే మొబైల్ బ్రౌజర్ అండి. సో మొబైల్లో బ్రౌజర్ అప్లికేషన్స్ ఉన్నాయా? లైక్ క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్. కొన్ని మొబైల్స్ లో వీ హ్యావ్ దీస్ సిస్టమ్స్, రైట్? సో ఇన్ కేస్ మీరు ఐఓఎస్ యూజ్ చేస్తున్నారంటే వాట్ ఈస్ ద బ్రౌజర్ యూ కెన్ సీ ఇన్ ఐఓఎస్ సిస్టమ్? Safari. Safari. సఫారీ. అంటే ప్లే రైట్ ని యూజ్ చేసి వీ కెన్ డూ మొబైల్ వెబ్ టెస్టింగ్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బ్రౌజర్ త్రూ. అందుకని ఇక్కడ మొబైల్ వెబ్ టెస్టింగ్ అని పెట్టాను. సో మొబైల్ వెబ్ టెస్టింగ్ మాత్రమే చేయగలుగుతాం. వీ కెనాట్ టెస్ట్ దిస్ నేటివ్ అప్లికేషన్స్. వీటిని మనం టెస్టింగ్ చేయలేము. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో ఏం చేయగలం మనం ప్లే రైట్ ని యూజ్ చేసి అంటే మొబైల్ వెబ్ టెస్టింగ్ చేయొచ్చు. అనదర్ థింగ్ ఏంటి అంటే ఏపీఐ టెస్టింగ్. ఏపీఐ కూడా టెస్టింగ్ చేయొచ్చు. అంటే ఏంటి? Sorry, ప్లే why we రైట్ can't test native applications? What is the reason? Just I want to know. నేటివ్ అప్లికేషన్స్ కి మనకి సపరేట్ మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ అపియం ఇన్స్టాలేషన్ చేయడం, మొబైల్ రిలేటెడ్ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ చేస్తాం వాటిని. ఓకే, బట్ ప్లే రైట్ ని యూజ్ చేసి మేజర్ గా ప్లే రైట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? బ్రౌజర్ అప్లికేషన్, క్రోమియం అప్లికేషన్స్ ని టెస్టింగ్ చేయడానికి కదా. మీరు ప్రెజెంటేషన్ లో కానీ చెక్ చేసినట్లయితే నేను క్లియర్ గా యాడ్ చేశాను. ఇక్కడ ఏం టెస్టింగ్ చేస్తాం మనం? వెబ్ బ్రౌజర్స్, ఓన్లీ వెబ్ అప్లికేషన్స్. Yeah. సో ఏ వెబ్ అప్లికేషన్స్ ని ఓన్లీ ల్యాప్టాప్ బ్రౌజర్ లో ఓపెన్ చేసేవే కాదండి, మొబైల్ బ్రౌజర్స్ లో ఓపెన్ చేసే అప్లికేషన్స్ ని కూడా టెస్టింగ్ చేయొచ్చు. అందుకని మొబైల్ వెబ్ అని ఇంక్లూడ్ చేశాను. Okay. Got it. ఓకేనా? సో వన్ మోర్ పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏపీఐ టెస్టింగ్. సో మార్కెట్ లో అంటే మీలో చాలా మందికి ఏపీఐ టెస్టింగ్ నాలెడ్జ్ ఉంది. సో మార్కెట్ లో ఏపీఐ టెస్టింగ్స్ చేయాలి అంటే కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేస్తారు, లైక్ రెస్ట్ అజ్యూర్ అని, స్వాగర్ అండ్ పోస్ట్ మ్యాన్, ఈ టూల్స్ యూస్ చేస్తారు. బట్ ప్లే రైట్ లో ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి? సో మనం సపరేట్ గా ఏపీఐస్ అంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో ఒక 100 ఏపీఐస్ ఉన్నాయి, వాటన్నిటి నేను టెస్టింగ్ చేయొచ్చు అంటే నో. సో ఇక్కడ ఏపీఐ టెస్టింగ్ అంటే ఏంటి అంటే క్లియర్ గా ప్లే రైట్ లో బిల్ట్ ఇన్ ఏపీఐస్ ఉంటాయి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే మనకి డైరెక్ట్ గా కొన్ని బిల్ట్ ఇన్ ఏపీఐస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బిల్ట్ ఇన్ ఏపీఐస్ ని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఉన్న ఏపీఐస్ ని టెస్టింగ్ చేయొచ్చు. ఓకే, యూజ్ దిస్ బిల్ట్ ఇన్ ఏపీఐస్ అండ్ టెస్ట్ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ టుగెదర్. బ్యాక్ ఎండ్ లో ఉన్న ఏపీఐ టెస్టింగ్ ఏపీఐస్ ని మనము టెస్ట్ చేయొచ్చు. ఈ పాసిబిలిటీ ఉంది. అంటే డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ని తీసుకొని టెస్టింగ్ చేయకుండా వీఆర్ జస్ట్ టెస్టింగ్ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ వయా బిల్ట్ ఇన్ ఏపీఐస్ ఇన్ ప్లే రైట్. క్లియర్ దిస్ పాయింట్? Yes. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి దీంట్లో అంటే ప్లే రైట్ లో మనకి వెయిట్. సో టీమ్ ఎవరైతే సెలీనియం లో వర్క్ చేస్తున్నారో దోస్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ వెయిటింగ్స్. సో ఆటోమేటిక్ వెయిట్, Yes. automatic We need to mention the red dot sleep. You have to give some wait times over there, right? Whenever you are writing JavaScript in Selenium. Yes. Not only Selenium team, if you work any automations, probably we mention some static weights and dynamic weights over there. But in Playwright, మీరు Playwright ని కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ Playwright ఇన్బిల్ట్ ఆటోమేటిక్ వెయిట్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డూ? Playwright wait for element to be ready before performing an action. సో ఇదేం చేస్తుందంటే ఎలిమెంట్ అంటే ఏంటి? బిఫోర్ పర్ఫార్మింగ్ an action. Getting? yes. Yes.
సో బిఫోర్ పర్ఫార్మ్ యాక్షన్ అంటే ఇన్ కేస్ ఒక బటన్ ఉంది అండ్ సేవ్ బటన్ ఉంది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు పర్ఫార్మ్ క్లిక్ ఆపరేషన్ ఆన్ దిస్ సేవ్ బటన్. అంటే ఇక్కడ మనం క్లిక్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయక ముందే ఈ ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు ఇది ఆటోమేటిక్ గా వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ ఆటోమేటిక్ వెయిట్. సో ఎందుకు ఈ ఆటోమేటిక్ వెయిట్ వల్ల మనకుండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్లేకినెస్ ని రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూస్ ద ఫ్లేకినెస్. సో ఇక్కడ టర్మినాలజీ కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఫ్లేకినెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక 100 టెస్ట్ కేసెస్, లెటెస్ కన్సిడర్ 10 టెస్ట్ కేసెస్. ఈ 10 టెస్ట్ కేసెస్ నేను ఈ రోజు రన్ చేస్తే పాస్ అయింది. ఓకే, టుమారో రన్ చేస్తున్నాను మళ్ళీ ఈ 10 టెస్ట్ కేసెస్ ని టుమారో కూడా రన్ చేస్తే ఏమైంది, 5 టెస్ట్ కేసెస్ పాస్ అయింది, 5 ఫెయిల్ అయిపోయింది. సో డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ 10 టెస్ట్ కేసెస్ ని రన్ చేస్తే ఏమైంది, 8 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి అండ్ 2 టెస్ట్ కేసెస్ ఆఫ్ ఫెయిల్. అంటే ఏంటి అంటే కన్సిస్టెన్సీగా టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఫ్లేకినెస్ అంటే ఏంటి అంటే కొన్నిసార్లు పాస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. మేబీ రీజన్స్ ఏంటి, ఏదైనా సింక్రనైజేషన్ ఇష్యూ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సింక్రనైజేషన్ ఇష్యూ ఉంటుంది, అంటే లోడింగ్ ప్రాసెస్ అన్నమాట. సో అలాంటి ఫ్లేకీనెసెస్ ని రెడ్యూస్ చేయడానికి ప్లే రైట్ ఏం చేసింది అంటే డైరెక్ట్ ఆటోమేటిక్ వెయిట్స్ ని మనము ఇంక్లూడ్ చేస్తుంది. గాట్ ఇట్? ఫ్లేకీనెస్ అంటే Yes. సో మనకి ఇన్బిల్ట్ ఆటోమేటిక్ వెయిట్ ఉంటుంది. సో మనం ఈజీగా అంటే ఈ ఫ్లేకినెస్ ని రెడ్యూస్ చేసాము అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మన స్క్రిప్ట్స్ ని ఆటోమేట్ చేయొచ్చు. అండ్ ప్లే రైట్ ని యూజ్ చేసుకొని అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హెడ్లెస్ ఎగ్జిక్యూషన్. అనుష, సారీ ఫర్ ద ఇంటరప్ట్. సో యా, ఈ ఆటోమేటిక్ వెయిట్ అంటే లైక్ ఇంత స్పాన్ అని, ఐ మీన్ టైం ఉందా, లైక్ ఇన్ని సెకండ్స్ అని? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే సెకండ్ టైం మెన్షన్ చేస్తాం. థ్రెడ్ స్లీప్ అని చెప్పేసి 2000 4000 మెన్షన్ చేస్తాం కదా, అట్లా దీనికి ఏమన్నా లైక్ మినిమం కానీ మాక్సిమం కానీ టైం ఏమన్నా? యా మాక్సిమం టైం ఉంటుంది, బట్ ఆటోమేటిక్ వెయిట్ అనేది ఇన్బిల్ట్ ఇట్ వెయిట్ ఫర్ ద పర్టికులర్ కంట్రోల్ లోడ్. మ్యాక్స్ ఇట్ విల్ వెయిట్ ఐ థింక్ 30,000 milliseconds. 30,000 milliseconds. ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. బట్ ఇన్ కేస్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే మనం స్టాటిక్ వెయిట్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ వెయిట్ అంటే 30,000 milliseconds వెయిట్ చేయటం వల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఇంక్రీజ్ అవ్వచ్చు కదా, ఐ మీన్ ఇది మ్యాక్స్ టైం, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను మాక్సిమం టైం. అంటే కంట్రోల్ లోడ్ అయ్యేంత వరకు 30,000 వెయిట్ చేస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కంట్రోల్ ఒక 500 milliseconds లోనే లోడ్ అయిపోయింది, దెన్ ఇట్ కంటిన్యూ ద ఎగ్జిక్యూషన్. 30,000 అనేది మాక్సిమం వెయిట్. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి పేజ్ లోడ్ అయినా అంటే హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ కానీ హెడెడ్ ఎగ్జిక్యూషన్ కానీ జరిగేటప్పుడు, సో పేజ్ లోడింగ్ ఏదైనా ఇష్యూ ఉండి టోస్ అంటే ప్లే రైట్ సమ్ టైమ్ వెయిట్ చేసింది బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రిట్రీవ్ అంటే దట్ టైం మనకి అట్లాంటి ఎర్రర్ వస్తుంది. మ్యాక్స్ ఆటోమేటిక్ గా వెయిట్ చేస్తుంది టీమ్ కంట్రోల్ లోడ్ బట్ మాక్సిమం టైం ఎర్రర్ కేటగిరీస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతాయో ఆ టైంలో యూ కెన్ అబ్జర్వ్ ద మ్యాక్స్ ఇట్ విల్ వెయిట్ 30,000 milliseconds. ఓకే, ఇన్ So కేస్ అది basically, it is a కావాలంటే మనం dynamic weight. ఎగ్జాక్ట్లీ. సో ఆటోమేటిక్ వెయిట్ ఆర్ డైనమిక్ వెయిట్, both the terminologies fine. Clear? Any questions here? No, Anisha. సో మనం ప్లే రైట్ లో 2 type of ఎగ్జిక్యూషన్స్ చేయొచ్చు, హెడెడ్ ఎగ్జిక్యూషన్ అండ్ హెడ్లెస్ ఎగ్జిక్యూషన్. సో బై డిఫాల్ట్ గా ప్లే రైట్ లో మనకి హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ మాత్రమే జరుగుతుంది బై డిఫాల్ట్ గా. అంటే మీరు ఏదైనా టెస్ట్ కేస్ ని రన్ చేసినప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ కనిపించదు, ఇన్బిల్ట్ మొత్తం బ్యాక్ ఎండ్ రన్ అయిపోయి మీకు ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని వి అండర్స్టాండ్ దట్ ఈస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ఇన్ కేస్ ఫెయిల్ అయింది అంటే ఎర్రర్ ని ఫిక్స్ చేసుకొని వీ హ్యావ్ టు రీవర్క్ ఆన్ దట్. ఓకే, నెక్స్ట్ ప్లే రైట్ వచ్చేసి మనకి కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అంటే షాడో డామ్ ఎలిమెంట్స్, కొన్ని అప్లికేషన్ కేటగిరీస్ ఉంటాయి. దే జస్ట్ డెవలప్ దేర్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ కోడ్ విత్ షాడో డామ్ ఎలిమెంట్స్ అండ్ ట్రికీ ఫర్ అదర్స్ టూల్స్. సో కొన్ని అప్లికేషన్స్ ని, కొన్ని ఆటోమేషన్ టూల్స్ ని యూజ్ చేసుకొని మనం కాంప్లికేటెడ్ ఉన్న అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయలేం, బట్ వీ కెన్ డూ దట్ ఆటోమేషన్ యూజింగ్
ప్లే రైట్. సో సింపుల్ గా చెప్పాలి అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ని కూడా మనం డీల్ చేయొచ్చు యూజింగ్ ఇన్బిల్ట్ లొకేటర్స్ యూజింగ్ ప్లే రైట్. ఓకే, అండ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కూడా పాసిబుల్ అవుతుంది ప్లే రైట్ లో. లెట్ మేక్ ఏ నోట్, parallel execution, we can do a parallel execution as well team. అండ్ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోల్ యూ కెన్ టేక్ అ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్. సో బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ మనకి ఏమేం ఫార్మాట్స్ ఉంటుందంటే HTML, JSON అండ్ JUnit ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇది డిఫాల్ట్ గా ప్లే రైట్ మనకి HTML ఫార్మాట్ రిపోర్ట్ ఇస్తుంది, JSON ఫార్మాట్ రిపోర్ట్ ఇస్తుంది అండ్ JUnit ఇస్తుంది. అదర్ దాన్ దిస్ లేదు, నేను స్పెసిఫిక్ థర్డ్ పార్టీ టూల్స్ తో ఇంటిగ్రేట్ అయ్యి మనము రిపోర్ట్స్ కానీ జనరేట్ చేయాలి అంటే అది కూడా పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ రైట్ నౌ. ఇవి కామన్ గా ఉంటే 2 ఓపెన్ సోర్స్ టూల్లో. బట్ ప్లే రైట్ లో అడిషనల్ గా ఉన్నాయి ఏంటి, మొబైల్ వెబ్ టెస్టింగ్ చేయొచ్చు, API టెస్టింగ్ చేయొచ్చు, ఆటోమేటిక్ వెయిట్స్ ఉంటాయి, హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ని డీల్ చేయొచ్చు, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అండ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. క్లియర్? Yeah. One doubt on headless execution. Let's say there is a failure, and there is a failure undanukondi. So since it is an headless execution, in any of the step it got failed, still we can capture the screenshot at that failure. Yes, we can do that. Okay. And also సో in this, ప్లే రైట్ లో మనకి డైరెక్ట్ ఇక్కడ ట్రేస్ వ్యూవర్ ఉంటుంది. ఓకే, ఇది చాలా అడ్వాన్స్డ్ టూల్స్ ఇన్ ప్లే రైట్ అనమాట. సో ట్రేసింగ్ అనొచ్చు, అదర్వైజ్ యూ కెన్ సే ట్రేస్ వ్యూవర్. సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే మీరు హెడ్లెస్ జరుగుతున్నా కానీ హెడెడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నా కానీ వీ కెన్ డూ రికార్డింగ్. సో ఎంటర్ ఎగ్జిక్యూషన్ రికార్డింగ్ పెట్టొచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు అంటే వి జస్ట్ ఇన్వెస్టిగేట్ వై దిస్ ఎగ్జిక్యూషన్ ఈస్ ఫెయిల్డ్. దట్ ఈస్ పాసిబుల్. సో వి జస్ట్ ఎనేబుల్ దిస్ ఫీచర్ ఎట్ ప్లే రైట్. okay. And also this reports, ma'am, are these the we can do customization in these reports, or we can just export what we have on the test? We can do customization also. Okay. But right now, these all are the HTML formats. Probably we can do customization, but even I have to check that. If you want your customized report, then integrate with the other third-party tools and do it your customization. Okay, maybe the Playwright it won't allow us to do it customization. Oh, okay. Okay. అనుష గారు Yes, Pranasmadal. ఇప్పుడు మనం ఎల్లో రిపోర్ట్స్ తో అట్లా ఇంటిగ్రేట్ చేయాలంటే ప్లే రైట్ అలౌ చేయదా అండి, లైక్ సెలీనియం లో చేసినట్లు? అలో చేస్తున్నాను. ఓకే ఓకే, అలో అలానే ఒక చేస్తున్నాను. చిన్న ఓకే ఓకే అండి. ఆటోమేటిక్ వెయిట్స్ అన్నారు, ఒక్క 1 minute, ఐ మీన్ ఒక్కసారి రిపీట్ చేస్తారా? సారీ మిస్ అయ్యాను, ఏమనుకోకండి. సో ప్లే రైట్ లో మనం వర్క్ చేసేటప్పుడు ఆటో వెయిట్స్ తీసుకుంటుంది. ఇది డైరెక్ట్ గా పేజ్ సింక్ అంటే ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. సో సమ్మన్ ఈజ్ ఆస్క్డ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ వెయిట్. ఎంత వరకు ఇది వెయిట్ చేస్తుంది అంటే అప్ టు 30,000 milliseconds. ఓకే, అంటే మనము ఆటోమేటిక్ వెయిట్ అనొచ్చు, డైనమిక్ వెయిట్స్ అని కూడా కాల్ చేయొచ్చు. క్లియర్? సో ఈ వెయిట్స్ ఎలా డిఫైన్ చేస్తాము, అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, అనుష గారు ఒక చిన్న డౌట్ అండి. యా, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఒక అప్లికేషన్ వర్క్ చేసాం లైక్ టెలోరియం టూల్ యూజ్ చేసి. సో ఇప్పుడు రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రన్ రిపోర్ట్ 1, ఇప్పుడు మళ్ళీ సేమ్ రన్ చేస్తే ప్రీవియస్ 1 దాంట్లో రీప్లేస్ అవుతుంది అనమాట. అంటే న్యూ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అట్లా ఏమన్నా మనకి అంటే ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు కొత్త రిపోర్ట్ జనరేట్ అవుతాయి, లేకపోతే ప్రీవియస్ రిపోర్ట్ తోటి రీప్లేస్ అవుతాయా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎవ్రీ టైం మనకి ఎవ్రీ ఎగ్జిక్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఫెయిల్ అయిన టెస్ట్ కేస్ ని మీరు more than 10 times ఎగ్జిక్యూట్ చేస్తే న్యూ HTML రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, యా. హెడెడ్ ఎగ్జిక్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఐ మీన్ హెడెడ్ ఎగ్జిక్యూషన్. హెడెడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అంటే మన టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మీరు ఆటోమేషన్ లో వర్క్ చేసేటప్పుడు ఒక సినారియోని మీరు ఎగ్జిక్యూషన్ రన్ పెట్టారనుకోండి, వీ కెన్ సీ రైట్
బ్రౌజర్ ఓపెన్ అయ్యి క్లిక్ ఆపరేషన్ ఓకే ఇంటరాక్షన్ వెబ్ యూఐ ఓకే ఇంటరాక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే UI లో స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూడగలుగుతాం. బట్ ఓకే హెడ్లెస్ ఎగ్జిక్యూషన్ లో కనిపించదు. కనిపించదు. యా గాట్ ఇట్. కంప్లీట్ బ్యాక్ ఎండ్ లో రన్ అయిపోతుంది. కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి జస్ట్ క్లియర్. కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అంటే మనము ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుందాం టీమ్. కొన్ని కాంప్లెక్స్ అప్లికేషన్స్ ఉంటాయి మార్కెట్ లో, మీకు ఐడియా ఉందా? కొన్ని షాడో డమ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఐ ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఎలిమెంట్స్ అన్నమాట. మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వీ కెన్ డూ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ కేటగిరీస్ హియర్. అవి కొన్ని కాంప్లికేటెడ్, మనం డైరెక్ట్ గా హ్యాండిల్ చేయలేము. సో అలాంటి కాంప్లికేటెడ్ కంట్రోల్స్ ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు యూజింగ్ ప్లే రైట్. సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్స్ లో ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో 2 more advanced features are pending here టీమ్. ఇంకా మనకి 2 more ఉన్నాయి. అవి ఏంటి అంటే కోడ్ జనరేషన్ అండ్ ఇన్స్పెక్టర్. కోడ్ జనరేటర్. సో దీనివల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడే ఇట్ విల్ క్యాప్చర్ ద కోడ్. బ్యాక్ ఎండ్ లో కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. సో కోడ్ జన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రికార్డ్ అవర్ యాక్షన్స్. మన యాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసిన ప్రతి ఒక్క యాక్షన్ ని రికార్డ్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఐఫోన్ అని సర్చ్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ బటన్ ని క్లిక్ చేశాను. ఏమైతే యాక్షన్స్ నేను పర్ఫామ్ చేస్తున్నానో అమెజాన్ లో, సో ఇట్ రికార్డ్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఇట్ కన్వర్ట్ దోస్ ఆల్ యాక్షన్స్ ఇంటూ ద కోడ్. ఇన్ కేస్ టైప్ స్క్రిప్ట్ అయితే టైప్ స్క్రిప్ట్ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది, జావా స్క్రిప్ట్ అయితే జావా, ఆర్ పైథాన్ అయితే పైథాన్, ఆర్ .NET అయితే .NET. So this is a Is code it similar generation. to UFT? I mean QTP when we manually record the right? It is similar to It's a UFT, similar. right? Yeah. It's a kind of code generation. So whenever you do some interaction with web, it do record and then it convert those all actions into the script. అండ్ ఇన్స్పెక్షన్ టూల్ ఉంటుంది టీమ్. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ ప్లే రైట్. ఎందుకు మార్కెట్ ప్లే రైట్ హ్యూజ్ మార్కెట్ ని ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ ఆల్ ఫీచర్స్. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ సోర్స్. అంటే ఇప్పుడు కంపెనీస్ ఏదైనా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ని యూజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ అన్నమాట. సో దే కెన్ యూజ్ ఈజీలీ. వాట్ ఈస్ ఓపెన్ సోర్స్? అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? మనం ఏమి అమౌంట్ ఇవ్వకుండా జస్ట్ Free. ఫ్రీగా Free. యూజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ దట్. ఓకే, ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. సాఫ్ట్వేర్ కోడ్ అనేది పబ్లిక్ లో అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు గిట్ హబ్ రిపోజిటరీస్ ఐడియా ఉన్నాయా? ఎస్. సో గిట్ హబ్ లో వేరే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ ని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు, కరెక్ట్? ఎస్. సో అంటే ఈ ఓపెన్ సోర్స్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ కాదు. అంటే ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. చాలా మంది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఇక్కడ మనము ఫ్రీ టూల్ అనేదానికి ఓపెన్ సోర్స్ అనేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే కోడ్ అన్నమాట. అంటే ఇప్పుడు నా ఆటోమేషన్ డెవలప్మెంట్ కోడ్ అయిపోయింది. సో నా కోడ్ అనేది నేను గిట్ హబ్ లో పేస్ట్ చేశాను. ఓకే, ఈ కోడ్ ని ఎవరైనా తీసుకోవచ్చు. దే కెన్ ఆప్టిమైజ్ మై కోడ్. అంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు, చూడొచ్చు, మోడిఫై చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ద కోడ్ ఈజ్ నాట్ హిడెన్. అంటే మన కోడ్ ఏదైతే ఉంటుందో అది హిడెన్ అయి లేదు, ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ ఉంది. ఎనీవన్, మీరు ఎవరైనా తీసుకోండి, యూజ్ చేసుకోండి, ఆప్టిమైజ్ చేసుకోండి, ఆర్ మోడిఫై చేయండి, ఆర్ షేర్ చేయండి. సో మీరు మార్కెట్ లో చూస్తే చాలా సెలీనియం కి సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ చాలా మంది గిట్ హబ్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. ఐడియా ఉందా? బికాజ్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్. గిట్ హబ్ లో మనకి రిస్ట్రిక్షన్ మోడ్ కూడా ఉంటుంది, కొన్ని మాత్రమే ఓపెన్ సోర్స్ లో యాడ్ చేస్తారు. అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ ఈజ్ పబ్లిక్లీ అవైలబుల్ టు ఎనీవన్. ఆ కోడ్ అనేది పబ్లిక్ లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. క్లియరా ఓపెన్ సోర్స్ అంటే?
Yes. Anusha, if they got modified, does it reflects in live the code? అంటే మనం వాళ్ళ గిట్హబ్ అకౌంట్ లో మాడిఫై చేయం కదా. Okay. You can take a pull of code and just modify what are the code you want and use into your respective project level. Okay. 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 So this is nothing but open source team. Okay. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో నేను క్లియర్గా యాడ్ చేశాను ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కోడ్ జెన్ అడ్వాంటేజ్ అండ్ ప్లే రైట్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇట్ జనరేట్ సెలెక్టర్స్ అండ్ మన క్లిక్ ఆప్షన్స్, ఎక్స్ప్లోర్ ఎగ్జిక్యూషన్ లాగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ అవుతుంది ఇన్స్పెక్టర్ అనేది. అండ్ ట్రేస్ వ్యూఆర్టీ, మనము ఏదైనా టెస్ట్ కేస్ని రన్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ప్లే రైట్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటి అంటే రికార్డ్ చేయొచ్చు. అంటే రికార్డింగ్ అంటే మన యాక్షన్స్ ని కాదు, మన ఎగ్జిక్యూషన్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎగ్జిక్యూషన్ ని రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేసిన ఎగ్జిక్యూషన్ ని రివ్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇన్ కేస్ ఫెయిల్ అయింది అంటే ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనం రికార్డింగ్ చూసి కూడా వీ కెన్ రివ్యూ ఇట్. ఓకే, అది కూడా పాసిబిలిటీ ఉంది మనకి ప్లే రైటింగ్. నెక్స్ట్, సో దిస్ ఆల్ ఆర్ ది పవర్ఫుల్ ఫీచర్స్ టీమ్. ఆల్రెడీ ఇప్పుడే నేను డిస్కస్ చేశాను కదా. స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అండ్ యూ కెన్ టేక్ ఆటోమేటిక్ వెయిట్స్, హెచ్టిఎంఎల్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు. ఏపీఐకి సపోర్ట్ చేస్తుంది. సిఐసిడి, సో ఈ పాయింట్ అనేది జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, లిట్మస్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ది థర్డ్ పార్టీ టూల్స్ అంటే సిఐసిడి అంటే ఏంటి అంటే ఒక 100 టెస్ట్ కేసెస్ ని నేను ఓవర్ నైట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే క్లయింట్ రేపు మార్నింగ్ నాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. సో నేను సిస్టమ్ ముందు కూర్చొని 100 టెస్ట్ కేసెస్ ని మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయలేం కదా. సో అందుకని రియల్ టైంలో ఏం చేస్తాము అంటే సిఐసిడికి ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే జెన్కిన్స్ కి కానీ, బ్యాంబూస్ కి కానీ, లిట్మస్ కి కానీ కొన్ని థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ టూల్స్ అనమాట ఇవన్నీ. ఆ టూల్స్ కి ఇంటిగ్రేట్ చేసి ఓవర్ నైట్స్ ఎగ్జిక్యూషన్స్ ని పెట్టినప్పుడు అవి ఓవర్ నైట్ కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోతాయి. రేపు మార్నింగ్ మనము వన్స్ యూ లాగిన్ అయిన తర్వాత టేక్ ద రిపోర్ట్ అండ్ షేర్ టు క్లయింట్. సో అది కూడా పాసిబిలిటీ ఉంది. క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగ్ చేయొచ్చు, ప్లాట్ఫామ్ టెస్టింగ్ చేయొచ్చు, మల్టిపుల్ లాంగ్వేజెస్ కి సపోర్ట్ చేస్తుంది. టెస్ట్ రన్ ఇన్బిల్ట్ రన్స్ ఉన్నాయి. హెడ్లెస్ హెడెడ్ మోడ్ అనేది కూడా రన్ అవుతుంది అండ్ సిఐసిడి ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లే రైట్ యొక్క ఆర్కిటెక్చర్ అన్నమాట. ఈ ప్లే రైట్ యొక్క ఆర్కిటెక్చర్ ని మనం 2 సెక్టార్ గా డిఫరెన్షియేట్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ దాన్ని మనం క్లయింట్ గా డిఫైన్ చేసుకుంటే, రైట్ సైడ్ వెబ్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సర్వర్ గా డిఫైన్ చేద్దాం. సో ద లెఫ్ట్ సైడ్ వన్ ఈస్ క్లయింట్ అండ్ ద రైట్ సైడ్ వన్ ఈస్ సర్వర్. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పాయింట్, సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని క్లియర్ అందరికి? Yes. Yes, Anush. Anusha, one doubt. ఈ కోడ్ జెన్ రికార్డ్ అండ్ ప్లే ఉంది కదా, డూ వీ హ్యావ్ ఎనీ లైక్ డిసడ్వాంటేజ్? అంటే ఎందుకంటే లైక్ when it is like it generates the code, we can most of the test cases we can do by code gen only, right? Yes. So compulsory we do have some advantages and disadvantages. Okay, when you apply this feature in your automation, okay, we Okay. simply know what is the advantage and disadvantage thing. సో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్ లో మనకి నెంబర్ ఆఫ్ రికార్డెడ్ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటే మన స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది కదా. సమ్ టైమ్స్ మనం సిస్టమ్స్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ కూడా Performance రెడ్యూస్ issue. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా. Correct. సో మనకి ఎప్పుడైతే అవసరమో వీ కెన్ ఎనేబుల్ దట్ టైం, అదర్వైజ్ డిజేబుల్ ఇట్. సో ఈ రికార్డింగ్ ఫీచర్, స్క్రీన్ షాట్ ఫీచర్స్ ఎప్పుడు ఎనేబుల్ చేసుకుంటాం? సిఐసిడి రన్స్ చేసేటప్పుడు ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ దిస్ ఆర్కిటెక్చర్ ఎవ్రీ వన్. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మన క్లయింట్ బైండింగ్ లాంగ్వేజెస్. అంటే మన టెస్ట్ కేసెస్ అనేవి ఎనీ వన్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ లో రాస్తాం. అంటే జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, సి షార్ప్ కానీ, ఆర్ టైప్ స్క్రిప్ట్. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ నోట్ చేసలేదు, బట్ టైప్ స్క్రిప్ట్ లో కూడా రాస్తాం అన్నమాట. సో టెస్ట్ కేసెస్ ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాయడానికి ఈ పర్టికులర్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేస్తాం. ఎయిదర్ పైథాన్,
జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ ఆర్ సి షార్ప్. వీటన్నిటిని కూడా మనము క్లయింట్ సైడ్ కమాండ్స్ అనుకుందాం. క్లయింట్ సైడ్ కమాండ్స్ అనుకుందాం. అంటే ఏంటి, ఏం చేస్తాం వీటిని యూస్ చేసి? ఎక్కడ క్లిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఎక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయాలి, ఆర్ వేర్ టోస్కా హ్యాస్ టు పిక్ డ్రాప్ డౌన్ వాల్యూస్ ఎలా పిక్ చేసుకోవాలి, టేబుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవ్రీథింగ్. దానికి సంబంధించిన కోడ్ యాక్షన్స్ మొత్తం కూడా ఇది యూస్ చేసుకొని మనము ఆటోమేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్, మిడిల్ వన్ టీమ్. వెబ్ సాకెట్. వెబ్ సాకెట్. ఈ వెబ్ సాకెట్ ని మనం 2 సెక్టార్స్ గా డిఫైన్ చేసుకుందాం. హెచ్టిటిపి, దిస్ ఈస్ ద ఓల్డ్ కమ్యూనికేషన్ టీమ్. అంటే మనకి సెలీనియంలో ఉంటుంది ఫ్లో అనేది. హెచ్టిటిపి స్టైల్ కమ్యూనికేషన్. అసలు ఏంటి హెచ్టిటిపి కమ్యూనికేషన్ ఏంటి, వెబ్ సాకెట్ అంటే ఏంటి అంటే, హెచ్టిటిపి ఎలా పనిచేస్తుందంటే, రిక్వెస్ట్ పంపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బటన్ పైన క్లిక్ చేయమని పర్ఫామ్ చేశాను. ఓకే, ఒక్కసారి రన్ చేశాను, ఫస్ట్ టైం రన్ చేశాను. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ అనేది హెచ్టిటిపికి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, రెస్పాన్స్ వచ్చేస్తుంది. అంటే క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన వెంటనే రెస్పాన్స్ వస్తుంది. మనకి రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఏమవుతుంది, ఏదైతే ఎగ్జిక్యూషన్ కనెక్షన్ ఓపెన్ అయిందో ఆ కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది హెచ్టిటిపిలో జరుగుతుంది. అంటే అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ టీమ్. సో ఇక్కడ మనం క్లిక్ ఆపరేషన్ ని పాస్ చేసినప్పుడు, సో హెచ్టిటిపి కనెక్షన్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. వన్స్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత క్లిక్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుంది. మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ వచ్చిన వెంటనే టీమ్ ఆటోమేటిక్ గా కనెక్షన్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ నేను నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కనెక్షన్ ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎవ్రీ యాక్షన్ కి సపరేట్ కనెక్షన్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది స్లో అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది స్లో అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీరు సెలీనియం కానీ అదర్ ఆటోమేషన్ టూల్స్ తో కంపేర్ చేసినప్పుడు, మనం ఎప్పుడైతే ఒక బటన్ ని క్లిక్ చేయమని మెన్షన్ చేసామో, ఫస్ట్ ఇట్ గో రిక్వెస్ట్. రిక్వెస్ట్ వెళ్తుంది అంటే ఇక్కడ మన కనెక్షన్ అనేది ఓపెన్ లో ఉందండి. సో వన్స్ రిక్వెస్ట్ సెండ్ టు దిస్, ఎలా వెళ్తుంది రిక్వెస్ట్? త్రూ హెచ్టిటిపి త్రూ వెళ్తుంది. ఇక్కడ క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్షన్ రెస్పాన్స్ ఇస్తుంది. దీన్ని ఏమంటారు, రెస్పాన్స్ అంటారు. వన్స్ రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఏదైతే కనెక్షన్ ఓపెన్ అయిందో ఆ కనెక్షన్ అనేది ఇమ్మీడియట్ గా క్లోజ్ అయిపోతుంది. సో నేను నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఓపెన్ అనదర్ కనెక్షన్. దెన్ ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఓపెన్ చేయడానికి, రిక్వెస్ట్ వెళ్ళి రెస్పాన్స్ రావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. ఇఫ్ ఐ రన్ థర్డ్ టైం అగైన్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎవ్రీ యాక్షన్ కి మనకి న్యూ కనెక్షన్ ఓపెన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది తగ్గుతుందా? ఐ మీన్ ఎగ్జిక్యూషన్ స్పీడ్, ప్రాసెస్ స్పీడ్, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఓకే. సో అందుకని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే వెబ్ సాకెట్స్ ని యాడ్ చేశారు. సో ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ అవుతుంది, బట్ వెబ్ సాకెట్ అంటే ఏంటి అంటే, మీరు వన్ టైం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు కనెక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన కనెక్షన్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ రన్ చేయొచ్చు. మీరు సెకండ్ టైం రన్ చేసినప్పుడు సేమ్ కనెక్షన్ లో వర్క్ అవుతుంది. ఇక్కడ కనెక్షన్ క్లోజింగ్ అనేది ఇమ్మీడియట్ గా జరగదు. ఎందుకు అంటే ప్లేరైట్ ఇట్ ఈస్ యూజింగ్ వెబ్ సాకెట్. ఒక్కసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే కనెక్షన్ ఓపెన్ గానే ఉంటుంది. సో ఈ ఓపెన్ గా ఉన్నప్పుడు మనం మల్టిపుల్ కమాండ్స్ ని బ్యాక్ టు బ్యాక్ పంపించి ఎగ్జిక్యూషన్స్ అనేవి చేయొచ్చు. సో ఇక్కడ కంపేర్ చేస్తే సెలీనియం తో కంపేర్ చేస్తే ప్లేరైట్ లో మనకి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది. క్లియర్? ఎస్ సార్, షూర్. సో అంటే ఓన్లీ ఆ ఫస్ట్ కనెక్షన్ ఏదైతే మనము ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసామో ఆ ఫస్ట్ కనెక్షన్ మళ్ళీ రీఇటరేట్ అవుతుంటుందా? అంటే లైక్ నెక్స్ట్ కనెక్షన్ కి క్లోజ్ అవ్వకుండా ఇక్కడ నెక్స్ట్ కనెక్షన్ ఏమి ఉండదు. ఓకే, ఐ మీన్ సేమ్ కనెక్షన్ కి మనం ఎన్ని కమాండ్స్ అయినా కూడా పంపించవచ్చు. బ్యాక్ టు బ్యాక్ మీరు ఎగ్జిక్యూషన్స్ రన్స్ పెట్టొచ్చు. ఓకే అనుష, అంటే ఇది బై డైరెక్షనల్ గా వర్క్ చేస్తుంది కదా, ఒకేసారి
వెళ్ళటము రావటం సేమ్ ఫ్లోలో అవుతుంది కదా, బై బై డైరెక్షన్ లో డైరెక్షనల్. ఇప్పుడు మనకి సెలీనంలో తీసుకున్నాం అనుకోండి, 1 రన్ అయిన వెంటనే ఏమవుతుంది, ఇమీడియట్ గా క్లోజ్ అయిపోతుంది. బట్ వెబ్ సాకెట్ లో అలా అవ్వదు. సో వెబ్ సాకెట్ లో ఎలా అవుతుంది అంటే వన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అంటే కనెక్షన్ ఓపెన్ లోనే ఉంటుంది. ఓకే. సో మీరు ఎన్ని టెస్ట్ స్టెప్స్ ఎన్ని టెస్ట్ కేసెస్ ని యూజ్ చేసినా కూడా వీ కెన్ యూజ్ సేమ్ కనెక్షన్. ఓకే. అంటే మనం ఏదైతే యాక్షన్స్ ని ఈ బ్రౌజర్స్ కి పాస్ చేస్తున్నామో ఆ యాక్షన్స్ అనేవి ఇమీడియట్ గా ఫాస్ట్ గా వెళ్తాయి అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఓకేనా? సో వన్స్ ఎగ్జిక్యూషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కనెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. గాట్ ఇట్? అంటే చిన్న ఎస్ డౌట్. అనుష. అంటే ఫస్ట్ కనెక్షనే కదా, అంటే కన్ఫ్యూషన్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఓపెన్ అయినప్పుడు దేనికి అని చెప్పేసి జస్ట్ నా డౌట్ అది. ఐ మీన్ మల్టిపుల్ కనెక్షన్స్ ఓపెన్ అవ్వ, ఇక్కడ ఒక్క కనెక్షనే ఓపెన్ అవుతుంది. వన్స్ మన ఎగ్జిక్యూషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కనెక్షన్ అంటే క్లోజ్ ఫర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంకో క్లిక్ ఉంది, తర్వాత టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ బాక్స్ 2 ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి కదా. సో మల్టిపుల్ అట్ ఏ టైమ్స్ రన్ అయ్యేటప్పుడు టెక్స్ట్ బాక్స్ 1 ఏది, టెక్స్ట్ బాక్స్ 2 అనేది అట్లా ఐ మీన్. సో మీరు అన్నట్టు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ కనెక్షన్ ఓపెన్ అయింది. ఎస్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి సమ్ టెక్స్ట్ ఎంటర్ చేసింది. ఓకే, ఇమ్మీడియట్ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్ క్లిక్ చేస్తుంది, డ్రాప్ డౌన్ ఉంది, ఇట్ విల్ పిక్ సమ్ వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన వెంటనే కనెక్షన్ క్లోజ్ అవ్వదు. ఓకే, సో ఎన్నైతే యాక్షన్స్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్, ఎన్ని టెస్ట్ స్టెప్స్ అయితే మీరు పాస్ చేస్తారో ఇట్ విల్ రన్ ఆల్ ద టెస్ట్ స్టెప్స్. అన్ని టెస్ట్ స్టెప్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కనెక్షన్ క్లోజ్ అవుతుంది. క్లియర్? యా. సో సింపుల్ గా చెప్పాలి అంటే ప్లేరైట్ అనేది వెబ్ సాకెట్ ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ హెచ్టిటిపిని తీసుకోదు. ఓకే, ప్లేరైట్ యూజ్ ద వెబ్ సాకెట్ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్టిటిపి. సో మన హెచ్టిటిపి బదులుగా వెబ్ సాకెట్ ని తీసుకుంటుంది ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం. ఓకే, సో సిన్స్ ద కనెక్షన్ ఇస్ స్టే ఓపెన్, అంటే మన కనెక్షన్ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి మల్టిపుల్ కమాండ్స్ ని ఈజీగా షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్లియర్? సో రియల్ టైం Yes. పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నేను మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ టైం అంటే ఏ ప్రాజెక్ట్స్ కి మేజర్ గా ఈ ప్లే రైట్ ని యూజ్ చేస్తున్నారు అంటే ట్రేడింగ్ అప్లికేషన్స్. మీకు చెప్పాను కదా, ట్రేడింగ్ మోడర్న్ అప్లికేషన్స్ అంటే స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, క్రిప్టో యాప్స్, స్టాక్ మార్కెట్ ప్రైజెస్ రియల్ టైం చేంజ్ అవుతూనే ఉంటాయి కదా, ఫాస్ట్ గా అప్డేట్స్ వస్తాయి. సో వీటికి బెస్ట్ సూటబుల్ ఏంటి అంటే ప్లే రైట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, రియల్ టైంలో హ్యాండ్లింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ట్రేడింగ్ అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్ అండ్ హెవీ అప్లికేషన్స్, ఏమైనా హెవీ లార్జ్ స్కేల్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ యూస్ దిస్ ప్లే రైట్ టెస్టింగ్ టు టెస్ట్ దోస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. క్లియర్? ఎస్ అనుష. సో ఇట్లా మీకు లెట్ మీ గివ్ వన్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాండి. సో ఇప్పుడు నేను సెలీనియం ని కానీ కన్సిడర్ చేసుకున్నానంటే సెలీనియంలో హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో హియర్ బ్రౌజర్ డ్రైవర్ ని యూజ్ చేసుకుంటుంది. దెన్ it connect to the browser. This is the flow in Selenium. This is the flow in Selenium. But if I come across the same flow with the playwright, మీరు playwright లో కానీ కన్సిడర్ చేసుకున్నట్లయితే if I come to playwright uses the web socket. ఇక్కడ playwright అనేది HTTP తీసుకోదు, వెబ్ సాకెట్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా బ్రౌజర్ కి కనెక్ట్. మీరు అబో సినారియో చూస్తే సెలీనియంలో బ్రౌజర్ డ్రైవర్స్ రిక్వైర్డ్, బట్ ప్లేరైట్ కి డ్రైవర్ ఏం అవసరం లేదండి. వెబ్ సాకెట్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా బ్రౌజర్ కనెక్ట్ అయిపోయి ఎగ్జిక్యూషన్స్ అనేవి చేస్తుంది. క్లియర్?
ఎస్ ఎస్ అనుష. సో ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మనం సెలీనియం కి ఎగ్జాంపుల్ గా పార్సెల్స్ పెట్టుకోవచ్చు. అంటే కొరియర్ పార్సెల్స్ ఉంటాయి కదా. యూ వాంట్ టు డూ 1 కొరియర్, ఒక కొరియర్ తో అయిపోతుందండి. No. We have to do a number of parcels. 1 by 1, 1 by 1, 1 by 1, 1 by 1, 1 by 1 పార్సల్స్ చేయొచ్చు. బట్ అదే మీరు ప్లే రైట్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒక ఫోన్ కాల్ తీసుకోండి. మీరు ఒక మాట ఒక వర్డ్ మాట్లాడిన వెంటనే ఫోన్ కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుందా? No. ఇట్ స్టే కనెక్టెడ్. సో మనం ఒక్కోసారి 1 అవర్ మాట్లాడతాం, 2 అవర్స్ మాట్లాడతాం, మోర్ దెన్ 3 అవర్స్ కూడా మాట్లాడేతాం కదా. సో ఫోన్ కాల్ అంటే స్టిల్ స్టే కనెక్టింగ్ లోనే ఉంటుంది. మనం ఎన్ని కమాండ్స్ ని పాస్ చేయాలి అనుకున్నా వీ కెన్ స్టిల్ పాస్ ద కమాండ్స్. అండర్స్టాండ్? ప్లే రైట్ ఆర్కిటెక్చర్ అందరికి అర్థమైందా? Yes. అనుష వన్ డౌట్ అండి, లైక్ ఇక్కడ ప్లే రైట్ లో వెబ్ సాకెట్ యూస్ చేస్తాం కదా ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్టిటిపి. సో అవునండి. ఏపీఐ టెస్టింగ్ వితౌట్ హెచ్టిటిపి ఎలా? ఇన్బిల్ట్ ఏపీఐస్ ని యూజ్ చేస్తాం. అంటే ఓకే ప్లే రైట్ లోనే మనకి ఇన్బిల్ట్ ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ ని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఏపీఐస్ కి కనెక్ట్ అవుతాం. డైరెక్ట్ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ టెస్టింగ్ ఉండదు ఇక్కడ. అర్థమైందా? క్లియర్? యా క్లియర్ అండి, క్లియర్. గ్రేట్. అనుష గారు చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. అంటే సిల్లీ క్వశ్చన్ ఇది అనుకో. అంటే మనం కాల్స్ లో మాట్లాడుతూ ఉంటే సమ్ టైమ్స్ సిగ్నల్స్ వల్ల మనకి మనకి డిస్కనెక్ట్ అవ్వచ్చు కదా, లేకపోతే అవతల చెప్పి మనకి ఇప్పుడు అట్లానే మనకి ఇక్కడ వెబ్ సాకెట్ అనేది ఏమన్నా డ్యూరింగ్ రన్ టైమ్ లో ఏమన్నా సిగ్నల్ లాస్ట్ కానీ అట్లా ఏమన్నా ఛాన్సెస్ ఉందా? లైక్ అంటే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ రైట్ నౌ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓకే. ఎందుకంటే అంటే ఒకవేళ ఎప్పుడు ఏదన్నా ఎప్పుడు అలాంటి ఛాన్సెస్ వస్తాయంటే వెన్ డూయింగ్ డిప్లాయ్మెంట్స్, డెవలపర్స్ ఏదైనా బిల్డ్స్ డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు మనకి అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. ఆ టైంలో మనకి మేబీ ఇష్యూ ట్రిగ్గర్ అవుతుంది. గెటింగ్? ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా లేదు అంటే సిగ్నల్ సరిగ్గా ఉంటే మనం మాట్లాడతాం కదా. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నప్పుడు మనం ఏంటి డైరెక్ట్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయి. బట్ అప్లికేషన్ ఇన్ కేస్ స్టాప్ అయింది డ్యూ టు సమ్ డిప్లాయ్మెంట్, సంథింగ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ద డెవలపర్ అండ్ బిల్డ్ డిప్లాయ్మెంట్స్ కదా ఏదైనా ఉన్నప్పుడు మనకి వర్క్ అవ్వదు కదా. సమ్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే. సో టీమ్ నేను ఇక్కడ సమ్ కంపారిజన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీరు ఇక్కడ కంపేర్ చేస్తే హౌ ఇట్ టాక్స్ టు ద బ్రౌజర్. సెలీనియం అయితే డైరెక్ట్ గా హెచ్టిటిపి రిక్వెస్ట్ త్రూ డ్రైవర్స్ యూజ్ చేసుకొని అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ప్లే రైట్ వెబ్ సాకెట్ యూజ్ చేస్తుంది. సైప్రెస్ వచ్చేసి డైరెక్ట్లీ ఇన్సైడ్ ద బ్రౌజర్ లోనే ఉంటుంది డైరెక్ట్ గా. సో రైట్ నౌ మనం సెలీనియం ప్లే రైట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ సెలీనియం అండ్ ప్లే రైట్. One second. ఓకే. సో నీడ్ ఎనీ డ్రైవర్స్. సో మనం సెలీనియంలో వర్క్ చేయాలి అంటే మనకి డ్రైవర్స్ కావాలి. బట్ ప్లే రైట్లో ఎలాంటి డ్రైవర్స్ అవసరం లేదు టీమ్. సో స్పీడ్ ఎలా ఉంటుంది అంటే సెలీనియం ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్లో ఉంటుంది. బట్ ప్లే రైట్ ఇట్స్ వెరీ ఫాస్ట్ సింగిల్ పర్సిస్ట్ కనెక్షన్ అనమాట. బ్రౌజర్ సపోర్ట్స్ ఏంటి, లాంగ్వేజ్ సపోర్ట్స్ ఏంటి, ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్, ఆటో వెయిటింగ్, బెస్ట్ ఫర్ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ కి బెస్ట్ అనేది జస్ట్ డయాగ్రామ్. మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సో చాలా మంది అడిగారు అనుష ఏం డిస్కస్ చేస్తారు, ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్టా, ప్లే రైట్ విత్ జావా స్క్రిప్టా, పైథాన్ ఆర్ సి షార్ప్ ఏంటి? సో టీమ్ ఐ ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ టు చూస్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ ఓన్లీ. ఎందుకు ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్?
ఎందుకు అంటే చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ ని చూస్తున్నాయి. ఎందుకు అనేది ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. జావా స్క్రిప్ట్ అనేది మనకి 1995 లో క్రియేట్ చేశారు. ఓకే, దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ 1995, రన్స్ ఇన్ బ్రౌజర్స్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే జావా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అసలు డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, టైప్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను, ఏ వేరియబుల్, అండ్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఎ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఏ వేరియబుల్ లో ఏ వాల్యూ ఉంది? 10 10 అనేది ఏంటి? ఇంటీజర్ వాల్యూ, ఐ మీన్ ఇంటీజర్ వాల్యూ. Yeah. ఇన్ కేస్ నేను సేమ్ వేరియబుల్ కి అనుష అని ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుంది? ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఏ వాల్యూ ఉంది? అనుష యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి ఎర్రర్ ని త్రో చేయదు. సో దీన్ని డైనమికల్లీ టైప్డ్ జావా స్క్రిప్ట్ అంటారు. జావా స్క్రిప్ట్ ని డైనమికల్లీ టైప్డ్ అంటారు. ఓకే, సో మనం ఏ వేరియబుల్స్ ని క్రియేట్ చేసినా కూడా ఇది అలో చేస్తుంది, ఎలాంటి ఎర్రర్స్ ని త్రో చేయదు అనమాట. వన్ మోర్ పాయింట్, ఇక్కడ మీరు అనదర్ పాయింట్ ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, జావా స్క్రిప్ట్ ఫాలో స్టాండర్డ్ రూల్స్, దట్ ఈస్ ఎక్మా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అనేది స్టాండర్డ్ రూల్స్ ని ఫాలో అవుతుంది. అదేంటి అంటే ఎక్మా స్క్రిప్ట్. సో చాలా మంది ఏమంటారు అంటే టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ రెండు ఒకటే అంటారు. జస్ట్ సో ఇక్కడ నేను అందుకే మీకు ఇక్కడ డయాగ్రామ్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను. ఎందుకు టైప్ స్క్రిప్ట్ అనేది మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ అయింది, డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ లో వర్క్ చేయొచ్చు కాదంటే డైరెక్ట్ బికాస్ ఆఫ్ ఎమా స్క్రిప్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు దే జస్ట్ ప్లాన్ టు యాడ్ ఫ్యూ మోర్ ఫంక్షన్స్. అంటే ఈ జావా స్క్రిప్ట్ లోకి కొన్ని ఫంక్షన్స్ ని మెథడ్స్ ని యాడ్ చేయాలి అనుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేయాలి అనుకున్నారో జావా స్క్రిప్ట్ కి, ఈ ఎమా స్క్రిప్ట్ స్టాండర్డ్ రూల్స్ అనేవి అలో చేయట్లేదు. దే వోంట్ అలో ఎనీ అప్డేట్స్ ఆన్ దిస్ పర్టికులర్ జావా స్క్రిప్ట్ కోడ్. సో టీమ్ అందుకనే టైప్ స్క్రిప్ట్ అంటే ప్లే రైట్ మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు ఏం చేశారు అంటే దే జస్ట్ బిల్డ్, యూ కెన్ సీ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను, డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ 2012. సో 2012 లోనే వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారండి టైప్ స్క్రిప్ట్, బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్టే బట్ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశారు, కొన్ని ఫంక్షన్స్ ని ఫీచర్స్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు టు జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ కి సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ని ఫంక్షన్స్ ని యాడ్ చేశారు కాబట్టి దే జస్ట్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ టైప్ స్క్రిప్ట్. మీరు ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు కూడా మీకు యూ కెన్ సీ దట్ టైప్ స్క్రిప్ట్ వర్సెస్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ సేమ్ అనే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అక్కడ. సో అంటే ఏంటి, మీరు జావా స్క్రిప్ట్ తో కంపేర్ చేస్తే టైప్ స్క్రిప్ట్ అనేది చాలా పవర్ఫుల్ బికాస్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో ఉన్న ఫీచర్సే కాకుండా టైప్ స్క్రిప్ట్ లో కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్వేస్ రికమెండెడ్ థింగ్ ఇస్ టైప్ స్క్రిప్ట్. క్లియర్? మీకు ఈ రూల్స్ అర్థమైనాయండి? ఎస్. ఓకే, సో మనం జావా స్క్రిప్ట్ ని డైనమికల్లీ టైప్డ్ అంటాము. అలాగే టైప్ స్క్రిప్ట్ అనేది స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్, డైనమికల్లీ టైప్డ్ స్టాటికల్లీ. సో మనము టైప్ స్క్రిప్ట్ లో కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీరు అసైన్ చేశారు అంటే ఏ వేరియబుల్ లో 10 అంటే న్యూమరిక్ ని అలో చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు అనుష అని ఇచ్చారు అనుకోండి, డైరెక్ట్ గా ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. టైప్ స్క్రిప్ట్ లో ఎర్రర్ వస్తుంది బట్ జావా స్క్రిప్ట్ లో ఎర్రర్ రాదు. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ అన్నమాట, టైప్ స్క్రిప్ట్ అనేది స్టాటిక్. సో ఇక్కడ మనకి రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, కంపల్సరీగా రూల్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి టైప్ స్క్రిప్ట్ లో అంటే, కొన్ని అప్లికేషన్స్ మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎర్రర్స్ వస్తాయి, పలానా లొకేషన్ లో ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది.
బట్ మీరు టైప్ స్క్రిప్ట్ లో ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తారో టెస్ట్ కేసెస్ ని, డెవలప్మెంట్ చేసే టైంలోనే మనకి ఎర్రర్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఇన్ కేస్ మనం ప్రాపర్ గా డెవలప్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఇట్ విల్ ట్రిగ్గర్ ద ఎర్రర్స్ విత్ ఇన్ అ డెవలప్మెంట్ స్టేజ్. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ టైప్ స్క్రిప్ట్. సో నేను ఆల్రెడీ ఆ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే యూ కెన్ స్టిల్ రైట్ స్క్రిప్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇన్సైడ్ టైప్ స్క్రిప్ట్. మీరు టైప్ స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ కోడ్ కూడా రాయొచ్చు. బట్ టైప్ స్క్రిప్ట్ హెల్ప్ క్యాచ్ ఎర్రర్స్ బిఫోర్ రన్ టైమ్. సో మీరు రన్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ డెవలప్మెంట్ చేసే టైంలోనే మనకి ఎర్రర్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. సో సింపుల్ గా చెప్పాలి అంటే టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో సూపర్ సెట్ అన్నమాట. అంటే జావా ప్లస్ అడిషనల్ ఫీచర్స్ అన్ని ఎందులో ఉన్నాయి? టైప్ స్క్రిప్ట్ లోనే ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ టైప్ స్క్రిప్ట్ ఈజ్ మోర్ పాపులర్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ జావా స్క్రిప్ట్. సింపుల్ గా చెప్పాలి అంటే. క్లియర్? సో ఈ ట్రైనింగ్ సెషన్ లో మీరు ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటారు. ఓకే. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ మార్కెట్ గ్యాప్ ని, మనం మార్కెట్ గ్యాప్ ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సెలీనియం వర్సెస్ సెలీనియం వర్సెస్ ప్లే రైట్ తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ హ్యూజ్ మార్కెట్ గ్యాప్ ని చూడండి. ఇదంతా కూడా ప్లే రైట్. అంటే లాస్ట్ 1 year రిపోర్ట్ మనం కన్సిడర్ చేస్తే ఇఫ్ యూ కంపేర్ టు సెలీనియం తోను సైప్రస్ తోను కంపేర్ చేస్తే ప్లే రైట్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్ లో. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే యునో వన్ ఆఫ్ మై మేనేజర్, నేను రియల్ టైంలో జరిగింది చెప్తున్నానండి. మా మేనేజర్ కి ఆల్మోస్ట్ 20+ years ఎక్స్పీరియన్స్ ఉంటుంది టెస్ట్ మేనేజర్. సో సంథింగ్ క్లయింట్స్ తోను మేనేజర్స్ తోను సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండి రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత 6 months వరకు జాబ్ రాలేదు. 6 months వరకు జాబ్ రాలేదు. సో తర్వాత వితిన్ 6 months జాబ్ రాలేదని ఏం చేశారు అంటే ప్లే రైట్ నేర్చుకొని రెజ్యూమ్ లో యాడ్ చేసి ఇంటర్వ్యూస్ ట్రై చేస్తే వితిన్ 1 month లో జాబ్ వచ్చింది. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద మార్కెట్ ఈస్ లుకింగ్ ఫర్ ద ప్రొఫెషనల్స్ హూ ఆర్ హ్యావింగ్ అ ప్లే రైట్ నాలెడ్జ్. సో ఎందుకు అంటే ఓపెన్ సోర్స్ టీమ్. అండర్స్టాండ్? Yeah, yes, ఎవ్రీవన్? Anusha. Yes, thanks, Anusha. సో ప్లే రైట్ కి మార్కెట్ చాలా ఉంది. ఎందుకు నేను ప్లే రైట్ ని స్ట్రెస్ చేస్తున్నానంటే ఇది ఓపెన్ సోర్స్ అన్నమాట. మీరు మార్కెట్ ప్రీవియస్ గ్యాప్ గానే అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెన్ సోర్స్ టూల్ కి చాలా హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. సో ఇంతకు ముందుగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 10 to 15+ years నుంచి సెలీనియమే మార్కెట్ ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు సెలీనియం ని బీట్ చేసే వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ టూల్ ఉంది. అదేంటి అంటే ప్లే రైట్. మీరు ఇప్పుడే ఇనిషియేషన్ తీసుకొని ప్లే రైట్ ని నేర్చుకున్నారు అంటే ద నెక్స్ట్ అంటే 2026 లో వన్స్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కెరియర్ కానీ జంప్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో విత్ మీకు 2 to 3 months లో జాబ్ వచ్చేస్తుంది. క్లియర్? దట్స్ ఇట్ ఫర్ డెమోటింగ్. ఎనీ క్వశ్చన్స్? అనుష లైక్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి ఐ మీన్ జాబ్ రిఫరల్స్ అలా ఏమన్నా ఉంటుందా? లైక్ రిఫరల్స్ ఇస్తాం. ఆపర్చునిటీ. ఓకే ఓకే రిఫరల్స్ ఉంటాయి. ఓకే, ఏ కంపెనీస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో వీ డూ హ్యావ్ దోస్ రిఫరల్స్. యూ నో నీడ్ టు వరీ. వాట్ ఈస్ ద కోర్స్ డ్యూరేషన్ అనుష? లైక్ ఇట్స్ 45 days. మనం ఇంకా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తే 50 days పడుతుంది అంతే. ఓకే ఓకే అంటే ఎవ్రీ సాటర్డే మనం డౌట్ సెషన్ పెట్టుకుందాం, ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. లేదు అంటే వీక్ లో 2 times డౌట్ సెషన్స్ పెట్టుకున్నా వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్రెషర్ గా ప్లే రైట్ మీద వెళ్తాను అంటే అది కుదరదు కదా. యూ హ్యావ్ టు గో విత్ సమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్స్ తో వెళ్ళాలి అంటే మస్ట్ యూ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టీస్. సో మీరు ప్రాక్టీస్ రియల్ టైం అంతా అప్లికేషన్ మీదే ఉంటుంది కదండి ట్రైనింగ్ కానీ. బ్రౌజర్ అప్లికేషన్స్ పైన ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర ఒక 3 to 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సెలీనియం కాదు, మనం ఆటోమేట్ చేయాలి. ప్లే రైట్ లో ఆటోమేట్ చేద్దాం. ఓకే ఓకే అనుష, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా? షూర్ అండి, డెఫినెట్లీ విల్ డిస్కస్ దట్. ఓకే,
లైక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు రియల్ ప్రాజెక్ట్స్ అడుగుతారు కదా, అలా రియల్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ ట్రైనింగ్ సెషన్ లో ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ని ఆటోమేట్ చేస్తారు. ఓకే, మీరు ఏ ప్రాజెక్ట్స్ షూర్. అయితే ఆటోమేషన్ చేస్తూ ఉంటారో సేమ్ ఫ్లో అనేది రియల్ టైం ఉంటుంది కదా. షూర్. గెటింగ్ అంటే బట్ మనం అనుష ఇక్కడ వాట్ ఈస్ వాట్ నేర్చుకొని వెళ్ళట్లేదు, వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ప్రాజెక్ట్ లెవెల్. ఓకే, ఇన్ ఓకే. కేస్ మనం CI/CDs యూస్ చేస్తాము, జెన్కిన్స్ యూస్ చేస్తాం, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ హియర్. సో ఓకే. మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చెప్తారో అవి రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు, లైక్ ఇంటర్వ్యూస్ కి. టీమ్ కొన్ని అప్లికేషన్స్ ని ప్రాజెక్ట్ లో పెట్టకండి. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మీరు రియల్ టైం ఏదైతే అప్లికేషన్ బ్రౌజర్ అంటే వెబ్ అప్లికేషన్ ఉందో సేమ్ అప్లికేషన్ ని ప్రాజెక్ట్ లో పెట్టండి. బట్ ఏమేం ఛాలెంజెస్ అడుగుతారు, ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది ఓకే, టైమింగ్స్, కోర్స్ టైమింగ్స్ ఏమన్నా? సేమ్ టైమింగ్స్ ఉంటాయి 7 to 8. సో ఇది డెమో కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ అయింది, మోస్ట్లీ 7 to 8 ఉంటుంది. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ డౌట్ సెషన్ పెట్టుకుందాం. ఓకే, సో ఓకే. ఇట్స్ సో ఈ 7 to 8 రికార్డింగ్ is లింక్ ని యాక్సెస్ చేయొచ్చా అండి? అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక 10 minutes 15 minutes మిస్ అయినా లైక్ మళ్ళీ రికార్డింగ్స్ ఇస్తాం టీమ్, మీకు లైఫ్ టైం అవైలబుల్ ఉంటాయి రికార్డ్స్, యు నో నీడ్ టు వరీ. ఓకే, ఓకే. ఈ సెషన్ ఇప్పుడు రికార్డ్ ఇస్తారా అనుష డెమోది? యాక్చువల్లీ నేను అయిపోయిన లేట్గా వెంటనే మీకు రికార్డింగ్ ఇస్తాం. ఓకే. షూర్. With both TypeScript as well as JavaScript Third, from scratch చేస్తారండి, like టీచ్ చేస్తారు. టీమ్ క్లియర్ రైట్? జస్ట్ Prior knowledge, automation prior knowledge ఏమన్నా ఉండాలి? Like as we are functional testing here, so మీరు ఆల్రెడీ ఫంక్షనల్ టెస్టింగ్ లో వర్క్ చేస్తే మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఆటోమేషన్ లో ఎలా వర్క్ చేయాలి అనేది మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటాం. yeah. మీకు ప్రయర్ నాలెడ్జ్ గానీ ఏం అవసరం లేదు. విల్ టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో And you అనుష will be సో teaching on మండే both JavaScript as well as TypeScript or only on TypeScript? ప్లీజ్ గో విత్ 1 by 1. Yes, Rajesh, tell me. Yeah, you will be teaching on both TypeScript as well as JavaScript or only on TypeScript? Initially, we go with the TypeScript. Sometimes I'll introduce JavaScript also. మీరు TypeScript నేర్చుకుంటున్నారు అంటే అల్టిమేట్ JavaScript గా నేర్చుకుంటున్నట్టే. ఓకే, Actually, we does not have any knowledge. I do not have any knowledge on TypeScript, so that we can able to understand what you are going to teach, or we need to learn anything on product. so you no need to worry. Everything I'll teach you basic to advanced level. Okay na? Okay. అనుష గారు థ్యాంక్ యూ. బట్ ఇది మండే టు వీక్ ఎన్ని డేస్ అండి ఇది? వీక్లీ 6 days ఉంటుంది. ఓకే, మండే టు ఫ్రైడే మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో మండే టు ఫ్రైడే అంటే 5 days. 5 days లో 1 day 1 hour ఎక్స్ట్రా డౌట్ సెషన్ పెట్టుకుందాము. సో రెస్ట్ సాటర్డే కూడా డౌట్ సెషన్ ఉంటుంది. యాక్చువల్లీ అనుష హ్యాడ్ ఏ ఛాలెంజ్. సో నా షిఫ్ట్ వచ్చి టిల్ 9 PM అనమాట. సో నేను ఏంటంటే లైవ్ కంటే ఇంకా రికార్డ్ సెషన్ మీద డిపెండ్ అవ్వాలి. సో రికార్డెడ్ సెషన్ మీన్ నెక్స్ట్ డే ఇస్తారా? అండ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. లేదు, నేను అప్లోడ్ చేస్తాను మీకు రికార్డింగ్. సెషన్ అయిపోయిన విత్ ఇన్ 1 hour 1.5 hour లో రికార్డింగ్ అనేది అప్లోడ్ చేసేస్తాను. ఓకే. Hmm? ఓకే, షూర్. థ్యాంక్ యూ. అనుష ఒక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా పర్సనల్? శ్రావణి, Yeah. ఐ థింక్ రేపు మార్నింగ్ అడ్మిన్ టీం వాళ్ళు మీకు కాల్ స్కెడ్యూల్ చేస్తారు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళకి. రేపు డిస్కస్ చేద్దాం. Okay. ఓకే టీమ్. సో దట్స్ ఇట్. ఏపీఐ టెస్టింగ్ కూడా చెప్తారు, లేకపోతే ఓన్లీ టైప్స్? ఏపీఐ చెప్తానండి. ఏపీఐ చెప్తాను, ఎంసీపీ ఏజెంట్స్ ని ఎలా యాడ్ చేస్తాము, ఎలా ఆటోమేట్ చేస్తాము చెప్తాము, అండ్ మొబైల్ కూడా చెప్తాను ఇఫ్ పాసిబుల్. అండ్ ఆల్సో కరెంట్లీ అంతా ఏఐ ఉంటుంది కదా, సో ఏఐ కూడా ఏమన్నా యాడ్ చేస్తారు? ఏ ఏజెంట్, ఎంసీపీ అంటే ఏ ఏజెంట్. ఓకే. ప్లేరైట్ విత్ ఎంసీపీ ఏ ఏజెంట్ ఎలా ఎలా యాడ్ చేసుకుని ఎలా ఆటోమేషన్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే టీమ్.
Thank you. Thank you, Anusha. Thank you, team. Thanks to you all. We'll meet tomorrow, same time. Thanks, Anusha. Thank you all. Thank you. Yeah, bye.